అల్లు అర్జున్ అరెస్ట్ గురించి ఒక సంచలనమైన విషయం చర్చల్లో జరుగుతుంటే రామ్ చరణ్ పెట్టిన ఒక ట్విట్టర్ పోస్ట్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అందరూ కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. సో రామ్ చరణ్ పెట్టిన ట్విట్టర్ పోస్ట్ ఇది. రానా దగ్గుబాటి పుట్టినరోజు సందర్భంగా మాత్రం ఆయన పెట్టడం జరిగింది. విషింగ్ మై డియరెస్ట్ హల్క్ రానా దగ్గుబాటి ఎ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ ఎ వండర్ఫుల్ ఇయర్ అహెడ్ అనే విధంగా. అయితే ఒకవైపు అల్లు అర్జున్కి సంబంధించి ఆయన అరెస్ట్కి సంబంధించి బెయిల్తో వచ్చిన తర్వాత ప్రతి ఒక్క హీరో కూడా ఆయన ఇంటికి వెళ్ళి మాట్లాడి అసలు ఏం జరిగింది ఏంటని తెలుసుకొని ఆయన పరామర్శించి వస్తుంటే ఒకవైపు వాళ్ళ ఫ్యామిలీ అయ్యుండి రక్త సంబంధమైనటువంటి రామ్ చరణ్ మాత్రం ఏ మాత్రం కూడా స్పందించకుండా ఎలాంటి పరామర్శ కూడా చేయకుండా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళకుండా ఇంకో వైపు మాత్రం ఆయనకేం కూడా పట్టింపు లేదు, ఏం అసలు పట్టించుకోకుండా ఆయన పాటికి ఆయన మాత్రం ఇంకొక హీరోకి తన ఫ్రెండ్కి మాత్రం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ విధంగా ట్విట్టర్ పోస్ట్ పెట్టాడంటే అసలు వీళ్ళ మధ్య ఏం జరుగుతుంది? అటు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు అమ్మ నాన్న వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళతో పాటు ఒక స్టాండ్ తీసుకుని ఉంటే ఈయన మాత్రం వీళ్ళందరూ కూడా ఒకటే ఫ్యామిలీ అయినప్పటికీ ఈయన మాత్రం ఎందుకు స్పందించడం లేదో, ఇదంతా కూడా ఇంత పెద్ద ఇష్యూని పక్కన పెట్టుకొని దాన్ని మాత్రం గాలి వదిలేసి ఇక్కడ బర్త్డే విషయం చెప్తూ ఈయన మాత్రం ట్విట్టర్ పోస్ట్ పెట్టుకుంటున్నా ఇట్లా రకరకాలుగా అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే దీని వెనకాల మనం ఒక చిన్న పాయింట్ కూడా మిస్ అవుతున్నాం. ఏంటంటే ఇప్పుడు ఒక కుటుంబానికి సంబంధించి అందరూ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ కుటుంబం పెద్ద ఒక్కరు వెళ్ళి పరామర్శించారు, వాళ్ళకి హెల్ప్ చేశారు. ముఖ్యంగా అక్కడ అల్లు అర్జున్కి మీరు ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అక్కడ వెళ్ళి పరామర్శించలేదు, అది చేయరు ఇది చేయరు. సో ఆయన బిజీ షెడ్యూల్ ఉండొచ్చు, లేకపోతే సినిమా షూటింగ్లో ఉండొచ్చు, ఇంకా వేరే ఇతర ప్రాంతాల్లో ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఆలోచించకుండా వెళ్ళలేదు, అది చేశారు. ఇప్పుడు ఒక ఫ్రెండ్ అన్నప్పుడు ఏ ఇష్యూస్ అన్నా ఉన్నప్పుడు ఒక బర్త్డే కావచ్చు, పెళ్లి కావచ్చు, ఏదన్నా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా ప్రతి ఒక్కరు కూడా విష్ చేస్తారు. అందులో ఎలాంటి తప్పు కూడా లేదు. మీరు ఆలోచించే విధానంలో తప్పు ఉంది. దీన్ని ఎప్పటి నుంచో అందరూ కూడా చెప్పే విషయమే. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే అందరూ కూడా కాదు, కొంతమంది ఎవరైతే ఉన్నారో ప్రతి చిన్న పాయింట్ని కూడా దాన్ని నెగిటివ్గా తీసుకొని నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం మీకు ఒక ఆనవాయితీగా అలవాటుగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు అదే దృష్టితో చూస్తున్నారు. ముందు మీరు చూసే విధానాన్ని మార్చుకుంటే ప్రతి ఒక్కటి కూడా పాజిటివ్గా కనిపిస్తుంది. అండ్ వాళ్ళ నాన్నగారు నిన్న నుంచి ఎప్పుడైతే ఆయన అరెస్ట్ అయ్యారని తెలిసిందో అప్పటి నుంచి కూడా వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండు దాని గురించి మాట్లాడుతూ ఒక స్టాండ్ తీసుకొని ముఖ్యంగా బెయిల్ రావడానికి ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే మన బాస్ చిరంజీవి అని చెప్పుకోవచ్చు. సో అలాంటిది ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు పక్కన పెట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలు తీసుకొని మీరు అది చేస్తున్నారు, ఇక్కడ సపోర్ట్ చేయలేదు, ఇదంతా కూడా అవసరం లేని విషయాలు. అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఇంటర్నల్గా ఫోన్ చేసి పరామర్శించవచ్చు, లేకపోతే కలిసి వెళ్ళుండొచ్చు, ఇదంతా కూడా ఎవరికి తెలియదు కదా. సో తెలియని వాటి గురించి మాట్లాడొద్దు. ఇలా కనిపించిన చిన్న చిన్న దాన్ని ఒక ఇష్యూ చేయడం తప్ప ఇంకా దీనివల్ల ఎలాంటి యూజ్ కూడా ఉండదు. సో మొత్తానికి ఆయన బెయిల్ మీద బయటకు వచ్చాడు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు, ప్రతి ఒక్కరు వెళ్ళి పరామర్శిస్తున్నారు. సో తొందరలోనే దీని గురించి ఆయన ఆలోచించి ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, దీని గురించి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అని వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. సో మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి మాట్లాడకుండా వీటి గురించి ఆలోచన చేయకుండా మంచి విషయాల గురించి మాట్లాడితే బాగుంటుందనే విధంగా చాలామంది కూడా అనుకుంటున్నారు.